ఇక రాష్ట్ర వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో నాగర్ కర్నూలుకి సంబంధించిన సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ మనకి లైవ్ లో అందిస్తారు. శేఖర్, ఇట్లా పోలింగ్ ఎట్లా జరిగింది? స్వేచ్ఛ నాగర్ కర్నూలు పార్లమెంట్ పరిధిలోని 7 సెగ్మెంట్లలో ప్రశాంతమైనటువంటి వాతావరణంలో పోలింగ్ సజావుగా జరిగింది. నిర్ణీత సమయంలో కూడా పోలింగ్ కూడా ముగిసింది. దీనికి సంబంధించి పోలింగ్ ముగిసిన సందర్భంగా అక్కడ ఉండేటువంటి ఈవీఎంలను తర్వాత ఈ సిబ్బంది అంతా కూడా నాగర్ కర్నూలులో ఉండేటువంటి మార్కెట్ యార్డ్ గోదాం మార్కెట్ యార్డ్కి సంబంధించినటువంటి ఏవైతే గోదాములు ఉన్నాయో అక్కడికి రిసెప్షన్ సెంటర్ ఇప్పటికే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. ఈ రిసెప్షన్ సెంటర్లోకి ఇప్పటికే అంటే సుదూర ప్రాంతాల నుంచే కాకుండా ఇక్కడ మరి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాల నుంచి కూడా ఈవీఎంలు బస్సుల వారిగా అంటే రూట్ ఆఫీసర్లు తర్వాత ఆ సంబంధించినటువంటి సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా తీసుకొచ్చి ఈ రిసెప్షన్ సెంటర్లో వాళ్ళకి రిసీవింగ్ సెంటర్లో అప్పచెప్తా ఉన్నారు. మనం విజువల్ ద్వారా చూడవచ్చు. చాలా మంది ఇక్కడ విజువల్ ద్వారా చూడవచ్చు. చాలా మంది అక్కడి నుంచి ఎక్కడైతే పోలింగ్ కేంద్రాలు ఉన్నాయో ఆ పోలింగ్ కేంద్రాల నుంచి కూడా వాళ్ళు తమ ఈవీఎంస్ తర్వాత వివిప్యాడ్లు కూడా వాళ్ళు అంటే అందులో నిక్షిప్తమైనటువంటి ఓటింగ్ పర్సెంటేజ్ అంతా కూడా నిక్షిప్తమైంది. వాటిని కూడా చాలా జాగ్రత్తగా పోలీసు బందోబస్తు మధ్యలో బస్సులలో రూట్ ఆఫీసర్లు తర్వాత ప్రిసైడింగ్ ఆఫీసర్లు వీళ్ళంతా కూడా చాలా జాగ్రత్తగా తీసుకొస్తున్నారు. పోలీసు బందోబస్తు మధ్య కూడా ఇవన్నీ కూడా తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తీసుకొచ్చి ఇక్కడ నాగర్ కర్నూలులో ఉండేటువంటి రిసెప్షన్ సెంటర్ ఇక్కడ మార్కెట్ యార్డ్లో వ్యవసాయ మార్కెట్ యార్డ్ గోదాముల వద్ద ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు కూడా ఇప్పటికే కలెక్టర్ ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వచ్చిన సిబ్బందికి కూడా ఇక్కడ భోజనాలు కూడా అందుబాటులోకి ఉన్నాయి. వాటికి సంబంధించి చాలా జాగ్రత్తగా ఇక్కడ ఏ రూట్ ఆఫీసర్ వాళ్ళు దగ్గరుండి ప్రిసైడింగ్ ఆఫీసర్ వాళ్ళతో దగ్గరుండి ఒక క్యూ పద్ధతి ప్రకారం ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేశారు. వాళ్ళు అంటే ఏ నియోజకవర్గానికి సంబంధించింది తర్వాత ఆ బూత్ నెంబర్ ఎంత బూత్ల వారిగా కూడా ఇక్కడ పూర్తి స్థాయిలో ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. వాళ్ళు ఎక్కడ కన్ఫ్యూజ్ కాకుండా అక్కడ దగ్గరికి వెళ్ళి రిసీవింగ్ సెంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు అప్పచెప్తా ఉన్నారు. అప్పచెప్పిన వెంటనే వాళ్ళు తీసుకుపోయి పక్కనే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లో కూడా ఇవన్నీ కూడా భద్రపరుస్తారు. స్ట్రాంగ్ రూమ్లో భద్రపరిచిన తర్వాత ఇక్కడ 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి స్థాయిలో 3 అంచెల భద్రతా వ్యవస్థ కూడా ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మొత్తంగా నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఇప్పుడు ముఖ్యంగా నాగర్ కర్నూలు జిల్లాకు సంబంధించినటువంటి 4 నియోజకవర్గాలు అచ్చంపేట, కొల్లాపూరు, కల్వకుర్తి, నాగర్ కర్నూలు ఈ 4 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు అయితే ఇక్కడికి వస్తూ ఉన్నాయి. ఆ ఈవీఎంలు వచ్చిన తర్వాత అక్కడ మిగతా అంటే ఇంకొక 3 గద్వాల, అలంపూరు, వనపర్తి వాటికి సంబంధించి అక్కడ కలెక్టివ్ అధికారులు చేసుకున్న తర్వాత ఈవీఎంలను వాటినన్నింటినీ కూడా ఒకేసారి చాలా భారీ బందోబస్తు మధ్య భద్రతా వలయంలో ఇక్కడికి తీసుకొస్తా ఉంటారు. తీసుకొచ్చి ఇక్కడ అప్పచెప్తారని చెప్పేసి అధికారులు చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మనం చూడవచ్చు ఇప్పటికే సమయం చాలా అవుతుంది కాబట్టి వివిధ సుదూర ప్రాంతాల నుంచి కూడా ఈవీఎంలు అంటే ఉదయం నుంచి కూడా ఓటింగ్లో పాల్గొన్నటువంటి సిబ్బంది వీళ్ళంతా కూడా పూర్తి ప్రజలకు ఓటింగ్ సహకరించినటువంటి సిబ్బంది వీళ్ళంతా కూడా వాళ్ళకి అప్పచెప్పినటువంటి ఏవైతే మెటీరియల్ ఉందో ఆ మెటీరియల్ను జాగ్రత్తగా తీసుకొస్తా ఉన్నారు. ఈవీఎంలను కూడా చాలా జాగ్రత్తగా తీసుకొచ్చి ఇక్కడ రిసెప్షన్ సెంటర్లో రిసీవింగ్ సెంటర్లో అప్పచెప్పడానికి వెళ్తా ఉన్నారు. మొత్తంగా ఎంత లేట్ అయినప్పటికీ వాళ్ళకి తగిన ఏర్పాటు కూడా చేసినటువంటి పరిస్థితి. ఏర్పాట్లు కూడా దగ్గరుండి కలెక్టర్ ఉదయ్ కుమార్తో పాటు ఎస్పీ కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్లను చూస్తూ ఉన్నారు. అధికారులకు ఇప్పుడే పూర్తి స్థాయిలో ఇంతకు గతంలోనే శిక్షణ ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక్కొక్క రూట్ వారీగా అంటే చాలా ఈ నాగర్ కర్నూలు పార్లమెంట్ సంబంధించి నల్లమల అటవీ ప్రాంతం నుంచి కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా పోలింగ్ జరిగింది కాబట్టి ఆ పోలింగ్ సుదూర ప్రాంతాల నుంచి కూడా పూర్తి స్థాయిలో సిబ్బంది అక్కడికి వెళ్ళిన వాళ్ళు ఇంకా అంటే ఇక్కడ దగ్గరున్న సిబ్బంది మాత్రం దగ్గరున్నటువంటి పోలింగ్ కేంద్రాల వారు మాత్రం తరలి వస్తూ ఉన్నారు. సుదూర ప్రాంతాల్లో ఉండేటువంటి వారు పూర్తి భద్రతా వలయంలో వాళ్ళు రూట్ మ్యాప్ ద్వారా ఒక్కొక్క పోలింగ్ సెంటర్లో ఉన్నటువంటి ఈవీప్యాడ్లను తర్వాత దానికి సంబంధించిన రూట్ ఆఫీసర్లను వాటికి సంబంధించినటువంటి సిబ్బందిని కూడా జాగ్రత్తగా వాళ్ళతో పాటు ఇక్కడికి బస్సులు ఆర్టీసీ బస్సులో ఇక్కడికి చేరుకుంటున్నారు. ఆర్టీసీ బస్సులు చేరుకున్న తర్వాత రిసీవింగ్ సెంటర్లో వాళ్ళు అప్పచెప్తారు. రిసీవింగ్ సెంటర్ అప్పచెప్పిన తర్వాత వీళ్ళు రిసీవ్డ్ తీసుకున్న తర్వాత పూర్తి స్థాయిలో ఇక్కడికి వచ్చినటువంటి ఈవీఎంలన్నీ కూడా ఇక్కడ పక్కనే ఉన్నటువంటి స్ట్రాంగ్ రూమ్లోకి కూడా వాళ్ళు అంటే ఒక పద్ధతి ప్రకారం అక్కడికి చేరుస్తారు. ఎలాంటి అవకతవకలు ఎలాంటి ఇబ్బందులు ఎలాంటి సమస్యలు లేకుండా చాలా జాగ్రత్తగా ముందు జాగ్రత్తగా ఈవీఎంలను భద్రపరిచే విధంగా ఇక్కడ పూర్తి స్థాయిలో గత కొన్ని రోజులుగా కూడా ఏర్పాటు చేశారు. ఇక్కడ సిబ్బంది కూడా సపరేట్ సిబ్బంది కూడా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చినటువంటి పరిస్థితి. మొత్తంగా చూసినట్టయితే నాగర్ కర్నూలు పార్లమెంట్కి సంబంధించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలింగ్ ఏదైతే జరిగిందో అదే విధంగా స్ట్రాంగ్ రూమ్ వద్ద కూడా ఇక్కడ రిసీవింగ్ సెంటర్ వద్ద కూడా రిసెప్షన్ వద్ద కూడా పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లు చేసినటువంటి పరిస్థితి. ఇక్కడ దానికి కావాల్సిన ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా దానికి సంబంధించినటువంటి అధికారులను ఏర్పాటు చేసి
ఒక్కొక్క రూట్కు సంబంధించి ఒక్కొక్క నియోజకవర్గానికి మండలానికి తర్వాత సీరియల్ బూత్ వైజ్గా అంటే ఏవైతే ఉన్నాయో బూత్ వైజ్గా కూడా ఇక్కడ తీసుకునేందుకు అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ కూడా ఇబ్బందులు తలెత్తకుండా ఒకరినొకరు అంటే కన్ఫ్యూజ్ కాకుండా పూర్తి స్థాయిలో రిసీవింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఈ రిసీవింగ్ సెంటర్లో ఒక క్రమశిక్షణ ప్రకారం ఇక్కడ సిబ్బంది అంతా కూడా వస్తూ ఉన్నారు. వాళ్ళు ఇక్కడ రిసీవింగ్ సెంటర్లో అప్పచెప్పేసి తర్వాత వాళ్ళు రిసీవింగ్ తీసుకున్న తర్వాత ఇక్కడ స్ట్రాంగ్ రూమ్లోకి కూడా ఇవన్నీ ఈవీఎంలు ఒక ఎంత సమయం లేట్ అయినా సరే అక్కడికి అప్పచెప్పే స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చే అవకాశం ఉంది. ఆ స్ట్రాంగ్ రూమ్లోకి చేర్చిన తర్వాత ఇక్కడ పూర్తి భద్రత స్ట్రాంగ్ రూమ్ వద్ద 3 అంచెల భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఎస్పీ వైభవ్ గైక్వాడ్ ఆధ్వర్యంలో ఇక్కడ పూర్తి భద్రత కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా నాగర్ కర్నూలు కలెక్టరు తర్వాత ఎన్నికల అధికారి ఉదయ్ కుమార్ ఆధ్వర్యంలో ఆయన పర్యవేక్షణలో ఇదంతా కూడా ఈ ఎన్నికలు సజావుగా జరిపారని చెప్పవచ్చు. మొత్తంగా ఏదేమైనప్పటికీ నాగర్ కర్నూలులో ఈ స్ట్రాంగ్ రూమ్కు మరికొద్ది సేపట్లో ఈవీఎంలన్నీ చేరబోతున్నాయి. ఇది ఇక్కడ తాజా పరిస్థితి. ఓటు స్టూడియో. రైట్ శేఖర్.